హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో డాడీ కొలీగ్స్ అందరూ కలిసి ఫంక్షన్ అయితే చేశారు. ఈ రోజు అయితే నేను భయ కలిసి డాడీకి అయితే స్మాల్ పార్టీ అయితే ఇస్తాను. గ్రాండ్గా స్మాల్గా సూపర్ క్రేజీగా ఉంటుంది ఫంక్షన్ అయితే. మేమైతే కేపీఆర్లో ఫంక్షన్ అయితే బుక్ చేసినాం. ఫంక్షన్ అయితే సూపర్గా ఉంది. అరేంజ్మెంట్స్ కానీ మొత్తం పర్ఫెక్ట్. ఈ బ్లాగ్ మొత్తం డాడీ గురించి ఉంటుంది. డాడీ గురించి చెప్పాలంటే ఇప్పుడు ఈరోజు ఖచ్చితంగా నేను మైక్ తీసుకున్నాను చెప్పబోతా. ఇదైతే పక్కా చెప్తా. నెట్సి చెప్తాను చెప్పలేను. ఆల్రెడీ స్క్రిప్ట్ రాసుకోవచ్చిన, యాంకరింగ్ చేద్దామని స్క్రిప్ట్ కూడా రాసుకోవచ్చిన. ఫస్ట్ టైం నేను యాంకరింగ్ అయితే అయిపోతాను. నెట్సి ఇది సక్సెస్ఫుల్ జరుగుతాడో లేదో నాకే తెలియదు, బట్ ఐఎమ్ ట్రైంగ్. అందరికీ నా కళాకారుల గురించి తెలియదు కాబట్టి ఫస్ట్ టైం ట్రై చేస్తాను. ఆ వీడియో చాలా మంది మోర్ దాన్ 1K వ్యూస్ వచ్చినాయి. అందరూ మన వాళ్ళే. ఎక్కడ పోయినా మంచి రికగ్నేషన్ వస్తుంది. పిల్లోడు బాగా చేస్తాను, ఆడపిల్లోడు రెడ్డి పిల్లడు కొడుకు మంచి చేస్తాను వీడియోలు అని. సంథింగ్ క్రేజీ అనమాట అది. సో 12 o'clockకి ఫంక్షన్ అనుకున్నాం, బట్ ఎవరు రాలే. దీన్ని 1 o'clockకి పోస్ట్ పోన్ చేసి 1 నుంచి 2 వరకు ఫంక్షన్ ఉంటుంది. ఫంక్షన్ అంటే డాడీ ఆ పులిహారం, కేక్ కటింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత లంచ్ తర్వాత మాకు సపరేట్గా ప్రైవేట్ పార్టీ ఉంటుంది. డ్యాన్స్, సంగీతం అవన్నీ కళాఖండ సూపర్గా ఉంటాయి. మీరైతే వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయినా అనమాట. ఈరోజు అవుట్ఫిట్ వచ్చేసి లెనిన్ సెట్ ఫ్రమ్ నెట్ ప్లే, ప్యాంట్ డెన్ మ్యాక్స్, షూలు నైకీ షూలు అయితే క్రేజీగా ఉన్నాయి గైస్. ఈ షూలు తీసుకొని నేను ఒక 4 years అయింది, బట్ ఈరోజు వేస్తాను ప్రాపర్గా. 4 years తర్వాత ప్రాపర్గా అయితే షూలు వేస్తాను. లంచ్లో అయితే క్రేజీ వెరైటీస్ చేశాను గైస్. మెనూ అయితే క్రేజీగా ఫెంటాస్టిక్ వచ్చింది. మన బడ్జెట్ లో క్రేజీగా వచ్చింది. ఫస్ట్ మనకు డైనింగ్ హాల్ స్ట్రైట్ బెంచెస్ ఇస్తున్నారు. బఫే సిస్టమ్ కి రౌండ్ అయితే మంచిగా ఉంటుందని చెప్పి రౌండ్ వేయించాం. అందరూ ఒక్కొక్కరు గెస్ట్లు అయితే వస్తున్నారు. ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. అరేంజ్మెంట్ అయితే చేస్తున్నారు. డాడీ 60 years కష్టపడిన దానికి ఈ రోజు నేను భయ అయితే ఒక స్మాల్ పార్టీ అయితే ఇస్తాను. మా తరపు నుంచి డాడీకి ఒక స్మాల్ ట్రీట్ లాంటిది ఇది. ఓన్ ఫంక్షన్ కూడా గెస్ట్కి వచ్చిన మమ్మీ. ఈరోజు మనతో గ్యాదర్ ఏమంటే ఒక స్మాల్ ఈవెంట్ కోసం. ఆ ఈవెంట్ ఏమంటే మా డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్. మా డాడీ యాజ్ JW 20 years సర్వీస్ చేసిన తర్వాత 18 years బ్యాంకింగ్ సెక్టర్ లో పీపుల్ కి సర్వ్ చేసి ఆఫ్టర్ 38 years సర్వీస్ చేసిన తర్వాత మా డాడీ ఈరోజు ఫైనల్లీ రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు. సో మా డాడీని మమ్మీ స్టేట్ కి పిలుస్తున్నాం. చిన్నప్పటికి మనందరికీ ఒక ఇన్స్పిరేషన్, డిసిప్లిన్ అంటే, రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో నేర్పిన ఒక పర్సన్, ఒక చేసిన ఎయిర్ఫోర్స్ ఆఫీసర్, ఇంకోసేపు ఫ్యామిలీ కోసం ఎంకరేజ్ చేసిన ఒక ఫాదర్. మరియు ఆయన జర్నీలో ప్రతి స్టెప్ లో పక్కన నిలబడి సపోర్ట్ చేసిన ఒక స్ట్రాంగ్ ఉమెన్. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ సార్. చౌడ చిమ్మచునం పేదల సేవకు శ్రీకారం చుట్టి చిత్తశుద్ధితో ప్రతి అడుగున ముందుకు నడిపారు శ్రీ రెడ్డి గారు. బుద్ధివేద శాఖలో మానవత్వాన్ని పంచి మంచితో ఎన్నో హృదయాలు తెచ్చుకున్న మహోన్నత వ్యక్తి మన రెడ్డి గారు. గుర్రం కొండలో కర్తవ్యం ధర్మంగా చేసి గౌరవం, విశ్వాసం, అభిమానం సంపాదించిన వ్యక్తి మన రెడ్డి గారు. చివరిగా సిపిఎం శాఖలో శేషం శిఖరమై సహోద్యోగుల హృదయాలను చిరస్థాయిగా నిలబడిన వ్యక్తి మన రెడ్డి గారు. శాఖలు మారిన మీ విలువల మారలేదయ్యా. కాలం గడిచిన మీ పని పేరు చెందిపోలేదు. పది వివరణలో ముగింపు ఒక ముగింపు కాదు, సంతోషాలను నిండిన జీవితానికి ఇన్నటి ఆరంభం. శ్రీ రెడ్డి గారికి ఈ యొక్క కవిత అంటారు. థ్యాంక్ యూ సార్. బాబు గారు ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళంతా ఆయన గొప్పతనం గురించి మంత్రుల గురించి మాట్లాడారు. మంచి వరకు అనుభవం నాకు ఇంకా బాగా కానీ నా నా కూతుర్ని తప్పులు చేసుకుంటా ఆయన గొప్పతనానికి నా జీవితం అంతా, నా ఫ్యామిలీ మొత్తం జీవితాంతం రుణపడి ఈ సభాముఖం తెలియజేస్తున్నా.
అది కొనుక్కోవాలి, మీరే తెచ్చుకోండి. ఇంకా ఒక్క రూపాయి కూడా కట్టడం లేకుండా, ఒక్క రూపాయి కూడా కట్టడం లేకుండా నా కూతురు చేసుకున్నాడు మన తమ్ముడికి. అదే పిల్లి కూడా చేయించాడు. నా కూతురు పెళ్లికి నాకు ఖర్చు 1000 రూపాయలు. ఆ 1000 రూపాయలు కూడా అది ఏదో ఫంక్షన్ ఆయనకు మన అధినేత గారికి ఇచ్చానంటే ఆయన ఎంతమంది కూడా మీకు అర్థం చేసుకోండి. ఆయన రిటైర్మెంట్ లైఫ్ ఆనందంగా మా కార్యదర్శి ఇంకా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇంతతో గెలుస్తున్నాం. థ్యాంక్ యూ. 78 సంవత్సరాలు జరుగుతుంది. కొడుకులు ముగ్గురు కొడుకులు వాళ్ళ గురించి నమ్మకాన్ని నాది ముందుగా బ్యాంకు వచ్చినప్పుడు చదివిపోయి నిమ్మలంగా ఉండా నా భార్య బాగా అందరూ బాగున్నాం. అప్పుడు ఇప్పుడు లేకుండా నాకు బాగున్నాము. సార్ తిరిగి చెప్తే ఇప్పుడు మా అమ్మడి బ్యాంకులో 6 లక్షలు పెళ్లి చేసుకున్నా. బాగున్నాం స్వామి. ఆ సార్ చదివి పెట్టి కొడుకు నమ్మిట్లా ఓడర్ నమ్మిట్లా ఆయన దైవాలన్నీ బాగున్నా స్వామి. నేను ఇట్లా దాంతో మాట్లాడి అతనికి సవతకి నమస్కారం. వాళ్ళ డిసిప్లిన్ కానీ యూట్యూబ్ లో చూసి షాక్ అయినాను. చాలా సంతోషంగా అయితే ఇంకో బ్లాగ్ నువ్వు కళ్ళద్దాలు పెట్టుకున్నావు కదా, నీకు బాగా సూట్ అయ్యే. నిజం చెప్తున్నా, లుక్ లైక్ మహేష్ బాబు. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా. నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? Hit that bass line nice and slow. Talk about singing, let the rhythm flow. Keep swaying, do you feel that breeze? Rolling down the boulevard, feeling at ease. Cruising, moving on that West Coast ride. ఆఫీస్ పోయి ఎట్లుందా? టేస్ట్ అయితే సూపర్గా చేసినారు. నెక్స్ట్ ఆఫీస్ పెట్టి కూడా ఏమైనా ఫిక్స్ ఐటమ్స్ అయితే మంచిగా ఉన్నాయి. 1 2 3 4 ఇంకా ఐటమ్స్ పెట్టుకోవాలి. నేను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడైతే మా ప్రైవేట్ పార్టీ అయితే స్టార్ట్ అవబోతుంది. సిన్స్ సో లాంగ్ నుంచి మా వాళ్ళు డాన్స్ చేయాలి, డాన్సులు అందరూ ఒక పట్టు పట్టారు. సో ఈ రోజు అయితే వాళ్ళు ముచ్చడానికి తీర్చేద్దాం పదండి.
కూర్చుని అంత పెద్ద మనుషులు లేపి డాన్స్ అయిపోయింది డాన్స్ 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 లేలా లేలా రౌండ్ 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 ರಿಯಾ ರಿಯಾ ಬರೋಣ ಒಂದೇ ರೋಡ್ಯ ಒಂದೇ ರೋಡ್ನೆ ಏಯ್ ರಿಯಾ ಡ್ರೆಸ್ ಬಲ್ಲೋದು ಏ ಪಾಯಿಂಟ್ ಅಲ್ಲಿ ಹೋಗ್ತದೆ ಏಯ್ कैमरा खत्म रहा
సైడ్కి వచ్చి లేకపోతే మాడిపోతా నీలో ఫిలమెంట్ What is this play? Let's go back. ఇప్పుడే కాదు Let's try the Ura Mas. సాది కొంచెం వెనక్కిరా आजा वो सारे मूड बना के
వెళ్ళిపో వీడు వస్తుంది ఇప్పుడు వెళ్ళిపో నువ్వు Apaan? Úp తెప్పించా వాళ్ళకి ఊపు తెప్పించా ఏయ్ రెడీ 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 మరి పూలు లేవే ఇంట్లో పూలంటే రా పూలే వేయి ఉప్పు ఏయ్ ఉప్పు గడ్డి పూల ఎన్నికరా కెమెరా కట్టం Da da da.